2025 జనవరిలో ఒరిస్సా ఛత్తీస్గఢ్ సరిహద్దు లోపట సున్నబెడ గుట్టలపైన కులహాడి అనే ఒక గుట్టపైన ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఎన్కౌంటర్లో సీసీ మెంబర్ చలపతి అలియాస్ రామచంద్రారెడ్డితో పాటుగా మరో 3 రాష్ట్ర కమిటీ మెంబర్లు, మొత్తంగా 16 మంది మావోయిస్టు పార్టీకి సంబంధించిన సభ్యులు, నాయకులు చనిపోయిన విషయం పాఠకులకు ఇంతకుముందు తెలిసిన విషయమే. అయితే ఈ ఘటన ఏ విధంగా జరిగిందనేది ఉందో ఇప్పుడు ఒక రిపోర్టు అంటే మనకు సోషల్ మీడియా ద్వారా అది వచ్చింది. కాబట్టి ఆ రిపోర్టుకు సంబంధించిన ఈ ఘటన ఏదైతుందో యుద్ధ ఘటన ఇది. ఈ యుద్ధ ఘటన ఏదైతుందో అది 3 రోజులు వరుసంగా జరిగిన ఫైరింగ్. ఆ ఫైరింగ్ లోపల కూడా కళ్ళ ముందు అంటే తమ సహచరులు చనిపోతుంటే కూడా తను కూడా కాల్పులు చేస్తూ అందులో ఎట్లా తను బయటపడ్డ విషయాన్ని స్వయంగా పాల్గొన్న ఒక నాయకుడు అంటే ఫినిక్స్ పేరుతోటి ఏంటంటే తను ఒక రిపోర్ట్ రాసిండు. ఆ రిపోర్టుకు సంబంధించిన విషయమే ఇప్పుడు మనం ఆ ఘటన ఏ విధంగా జరిగిందనే విషయాన్ని మాట్లాడుకుంటున్నాం. ఈ ఘటనకు సంబంధించి వచ్చినప్పుడు జనవరి 19వ తారీఖు 46 మంది కలిగిన మావోయిస్టులకు సంబంధించిన వాళ్ళు ఈ కులాడి ఘాటి పైన ఉన్న అడవి ప్రాంతంలో సాయంత్రం చీకటి పట్టడానికంటే ముందే అక్కడికి వచ్చి డేర వేసినారు. డేర వేసిన సందర్భంగా ఒక గ్రామం నుంచి అంటే 2 రైతులు కూడా అక్కడికి వాళ్ళు వీళ్ళ కలిసినప్పుడు కూడా ఏంటంటే వీళ్ళు అనుమానించారు, అసలు ఈ సమయంలో ఎందుకు ఇక్కడికి వచ్చిండ్రు, వీళ్ళు వాస్తవంగా ప్రజల లేకపోతే ఇన్ఫార్మర్లా అంటే కొంత డౌట్ ఉంది. ఈ డౌట్ తోటి కూడా పరిశీలించారు. కానీ వీళ్ళ పరిశీలన లోపల కూడా ఏంటంటే లేదు వీళ్ళు అంటే సాధారణంగా మంచి వ్యక్తులే ఏంటని చెప్పి కూడా కొంత విశ్వసించారు. అంటే ఆల్రెడీ డేరేసిరు కాబట్టి డేరేకి సంబంధించిన దాంట్లో కూడా వీళ్ళు రాత్రి అంటే మామూలుగానే ఉన్నారు. వాస్తవంగా ఈ డేరాకు సంబంధించి వచ్చినప్పుడు గత కొంతకాలంగా మావోయిస్టు పార్టీకి సంబంధించి వీళ్ళు డేరా వేస్తున్నారు. అక్కడ ఈ డేరా వేసే విషయం కూడా పోలీసు ఇన్ఫార్మర్ల ద్వారా ఇంటెలిజెన్స్ విభాగాలు వాటిని ఆ రిపోర్ట్ మొత్తము రెక్కి చేయడము అవంతా కూడా చేసి తగిన ప్లాన్ను కూడా రూపొందించుకోవడం జరిగింది. అది అంటే మావోయిస్టు కదలికలు వేరు అంటే చుట్టుపక్కల గ్రామాల నుంచి పరిసర ప్రాంతాల నుంచి ఎప్పుడైతే ఉన్నాయో తెలుస్తుందో తెలిసినప్పుడు ఏంటంటే కొన్ని ప్రాంతాల లోపలికి కూడా వీళ్ళకి సంబంధించిన ఇన్ఫార్మర్లను పంపించి సాధారణ రైతుల్లాగా పంపించి అక్కడ సాయంత్రం చెక్ చేసుకుంటే తెల్లారి అట్లా దాడి చేయాలన్న దాంతో కూడా వీళ్ళు పంపుతున్నారు. వాస్తవంగా జరిగింది కూడా 19వ తారీఖు అంటే రైతుల రూపంలో వచ్చిన వాళ్ళు ఎవరైతుండ్రో వాస్తవంగా వాళ్ళు ఇన్ఫార్మర్లే. వీళ్ళు గమనించలేదు, విశ్వాసం ఉంచిండ్రు. కానీ తెల్లారి 4:30-5 గంటల వరకు ఏంటంటే 2 రాష్ట్రాల పోలీస్ అధికారుల యొక్క ప్లానింగ్ తోటి కేంద్ర బలగాలతో సహా సుమారు 400 మంది పైగా బలగాలు కూడా వీళ్ళని చుట్టుముట్టడం జరిగింది. అక్కడ ఈ చుట్టుముట్టినప్పుడు ఈ ప్రాంతానికి సంబంధించింది అంటే ఎట్లా ఉందనుకున్నప్పుడు ఈ ప్రాంతం కూడా ఇప్పుడు ఈ గుట్ట పైన అంటే అక్కడ 2 అంటే వాగులు 2 జలపాతాలు ఏవైతున్నాయో గుట్ట నుంచి వచ్చే నీళ్లు అట్లా ముందుకు పోతూ కొంత ముందుకు పోయిన తర్వాత ఒక దగ్గర కలుస్తాయన్నట్టు. అయితే అక్కడ కలిసేంత వరకు కూడా ఆ ప్రాంతం ఏదైతుందో ఆ వాగులు ఏవైతున్నాయో ఎక్కడ ఎక్కరాదు, ఎక్కడ దిగరాదు. తిరిగి పోవాలనంటే తిరిగి ఆ 2 నదులు కలిసిన కాడనే అది పోవాల్సి వస్తుంది. లేదనుకుంటే వెనుక గుట్టెక్కి మళ్ళీ వేరే రకంగా పోవాల్సి వస్తుంది. కాబట్టి ఒక కఠినమైన ప్రాంతం ఇది. అయితే ఈ కఠినమైన ప్రాంతానికి అంటే పోలీసు బలగాలు ముందే ప్లాన్ చేసుకున్నారు కాబట్టి రాత్రి మొత్తంగా చుట్టుముట్టి అంటే తెల్లారి 4:30-5 గంటలకు వచ్చినప్పటికి కూడా ఫైరింగ్ చేయలేదు. ఒక రకంగా పోలీసులు అంటే వచ్చినట్టుగా కూడా ఏంటంటే కొంత అలజడి సృష్టించారు. అంటే ఈ అలజడి వెనుకకు పోవాలనే ప్లానింగ్ ఉంది. దీని ప్రకారంగా ఏంటంటే పోలీసు ప్లాన్ ప్రకారంగా అంటే వీళ్ళకి అర్థం కాలేదు, మావోయిస్టులకు అర్థం కాలేదు కాబట్టి ఏంటంటే పోలీసులు వచ్చిందనే దాంతో అప్రమత్తమయ్యి అంటే సెంట్రీలు చెప్పడంతో ముందుకు పోలీసులు వచ్చినట్టుగా కొంత కదలికలు కనబడుతున్నాయని చెప్పి అనడంతో వాళ్ళ కిట్లను సామాన్లను సర్దుకొని మావోయిస్టులు అక్కడి నుంచి ఒక అర్ధగంట లోపల తిరిగి వెనుకకు రిట్రీట్ అయిపోతున్నప్పుడు కొంత వెనుక్కుపోయినప్పుడు అంటే ఆల్రెడీ పోలీసు బలగాలు ఉన్నాయి కాబట్టి అక్కడ ఫైరింగ్ స్టార్ట్ అయింది. అంటే మొదటి ఫైరింగ్
అంటే దాదాపు అంటే మొదటి ఫైరింగ్, రెండో ఫైరింగ్, మూడో ఫైరింగ్, సుమారు ఆ రోజు అంటే 20వ రోజు సాయంత్రం వరకు 5 దఫాలుగా ఫైరింగ్లు అయినాయి. 5 దఫాలుగా ఫైరింగ్లు అయినాయి. అంటే ఎటు పోతే అటు కాల్పులు జరగడం, తిరిగి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వెనక్కిపోవడం అనేది జరిగింది. అంటే ఈ 5 సార్లు ఫైరింగ్ అయిన దాంట్లో మొదట ఒకరికి గాయమైతే తర్వాత మరో 2 మహిళా కామ్రేడ్స్ వీళ్ళిద్దరు కూడా చనిపోయారు. వీళ్ళు చనిపోయిన సందర్భంగా కూడా ఏంటంటే అందులో ఒకరి దగ్గర నుండి ఒక SLRని కూడా తిరిగి మావోయిస్టులే వాళ్ళు తిరిగి తెచ్చుకున్నారు. కానీ శవాలను తీసుకురాలేకపోయిన వాళ్ళు. అంటే ఆ రకంగా ఏంటంటే వీళ్ళు మళ్ళీ అంటే తిరిగి అంటే సాయంత్రం అవుతున్న సందర్భంగా 20వ తారీఖు సాయంత్రం అవుతున్న సందర్భంగా తిరిగి అంటే చీకటి పడ్డ తర్వాత రిట్రీట్ కావాలనేది వీళ్ళు నిర్ణయించుకొని అంటే అక్కడ ఆగి అంటే అనుకున్నది ఏంటంటే చుట్టుముట్టి కూడా పోలీసు వాళ్ళు ఉన్నారు కాబట్టి వందలాది వేలాది మంది ఉన్నారు. అంటే ఇన్నర్ ఫ్లాంక్లో ఉన్నారు, అవుటర్ ఫ్లాంక్లో కూడా, అవుటర్ సర్కిల్లో కూడా ఉన్నారు. కాబట్టి వీటిని ఛేదించుకొని పోవాలంటే తప్పనిసరిగా ఇందులో నుంచి కూడా ఏంటంటే అంటే అంటే 46 మందిలో అంటే 2 అప్పటికే చనిపోయింది కాబట్టి మిగిలిన సంఖ్య ఏదైతుందో గండి కొట్టుకొని పోవాలి. అంటే పోలీసులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళపైన ఒక ఫైరింగ్ చేస్తూ తమ చనిపోయినప్పటికీ ముందుకు పోవాలి అనే దాంతో ఏంటంటే వీళ్ళు నిర్ణయించుకొని అందులో ఒక బ్యాచ్ని కూడా సెలెక్ట్ చేసుకున్నారు. ఈ బ్యాచ్ను సెలెక్ట్ చేసుకొని అంటే ముందుకు పోయే క్రమంలో కూడా తిరిగి మళ్ళీ పోలీసులు ఫైరింగ్ స్టార్ట్ చేశారు. అంటే ఆల్రెడీ మావోయిస్టులు కూడా ఏంటంటే కదులుతున్నారంటే దాంతో చీకటి పడ్డప్పటికి కూడా ఏంటంటే మళ్ళీ తిరిగి పోలీసులు కాల్పులు, విపరీతంగా కాల్పులు లేదా సెల్లింగ్, బాంబింగ్ చేయడం ఇవంతా కూడా కొనసాగించారు. ఈ క్రమంలో ఏంటంటే ముందున్న బ్యాచ్ ఏదైతుందో పోలీసులు కాల్స్తున్నారు దాంతో ఏంటంటే మళ్ళీ వెనుకకు రావడం జరిగింది. వెనుకకు వచ్చి మళ్ళీ 1 గంట 2 గంటల తర్వాత మళ్ళీ అంటే ఉన్న మిగిలిన ఏదైతే ఈ 44 మంది సంఖ్య ఏదైతుందో దాంట్లో కోర్ గ్రూప్ ఏదైతుందో అంటే కోర్ గ్రూప్ అంటే సిసి మెంబర్లు, రాష్ట్ర కమిటీ మెంబర్లతో కలిపి ఉన్న గ్రూపు ఏదైతుందో వాళ్ళు చర్చించుకొని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాత్రి బయటపడాలి. ఈ రాత్రి బయటపడకపోతే తెల్లారే వరకు అంటే ఇప్పుడున్న 400-500 బలగాలే కాదు ఇంకా వేలాది బలగాలు కూడా చుట్టూ వస్తాయి, మనం బయటపడలేము, చాలా కష్టం అది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా మనం చనిపోయినప్పటికీ మన దాంట్లో సగం మంది చనిపోయినా మనం పోవాలి. ఎలాంటి కూడా వెనుకంజ చేయొద్దు, కాల్పులు చేస్తున్నాను వెనుకంజ కావడం కాకుండా కాల్పుల మధ్యలో దూసుకొని పోవాలి. అట్లయితేనే కొంతమంది బతకగలుగుతాం తప్ప వేరే ఇంక ఎలాంటి అవకాశం లేదు అనేది ఏందో బలంగా నిర్ణయించుకునే కాదు అంటే ముందు వరుస లోపల కూడా అంటే కొంతమంది సభ్యులు నాతో పాటుగా నాయకత్వం కూడా రాష్ట్ర కమిటీ నాయకులు సైతము సిసి మెంబర్ కూడా ఉండి అక్కడ ముందుండి కూడా దాన్ని ఆ గండి కొట్టిపోవాలని చెప్పి కూడా ముందుండి అంటే ఆ బ్రేక్ చేయడానికి పోవడం జరిగింది. అది ఆ సందర్భంగా తిరిగి అంటే ఫైరింగ్స్ కూడా దాదాపు 1 గంట సేపు విపరీతమైన ఫైరింగ్, గంట సేపు ఆటో వెపన్స్ తోటి, బాంబింగ్ తోటి, విషపూరితమైన బాంబింగ్ తోటి కూడా ఏంటంటే చేయడంతో కూడా ఏంటంటే చాలా మంది కూడా ఏంటంటే ఇక్కడ అంటే మావోయిస్టులకు సంబంధించి సుమారు మళ్ళీ 11 మంది అక్కడ చనిపోవడం జరిగింది. 10 మంది చనిపోవడం జరిగింది. ముందు 2 చనిపోతే ఇక్కడ 10 మంది చనిపోయారు. తర్వాత చాలా మంది గాయపడడం జరిగింది. దాని నుంచి ఇంకేమాత్రం కూడా ముందుకు పోయే పరిస్థితి అక్కడ కనపడలేదు. అది తిరిగి మళ్ళీ వెనక్కు వచ్చేసి మళ్ళీ వేరే సైడ్కు మళ్ళీ పోవడం జరిగింది. గాయపడి కూడా వేరే సైడ్ పోవడం జరిగింది. అది అంటే ఈ పోయే క్రమంలో ఏంటంటే తిరిగి మళ్ళీ తెల్లారే వరకు ఫైరింగ్ ఏం కాలే. అంటే రాత్రి 8-9 గంటల వరకు ఈ ఫైరింగ్ అయితే తెల్లారే వరకు కాలేదు. మళ్ళీ తెల్లారి 10-11 గంటల వరకు కూడా వీళ్ళు ఒక ప్రాంతంలో కొంత ఒక చెట్ల పొదల్లో ఎవరికి కనపడకుండా బండల మధ్యలో చాలా కిమాప్లేజ్ అయ్యి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి వీళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఈ సైలెంట్గా ఉన్న సందర్భంగా ఏంటంటే తిరిగి పోలీసులు అంటే రాత్రి చనిపోయిన వాళ్ళ ఎవరైతే 10 మంది చలపతి వీళ్ళు అక్కడే చనిపోయారు, చలపతి గుడ్డు 10 మంది చనిపోయినారు. ఆ చనిపోయిన కార్డు ఏంటంటే ఆల్రెడీ నాయకులు చనిపోయినరు అనే దాంతో ఏంటంటే పోలీసులు అక్కడ మూగి ఉన్నారు. కొద్దిమంది ఏంటంటే చిన్న 2-3 పోలీసులకి ఏంటంటే వాళ్ళు ఇతర ప్రాంతాల్లో చెక్ చేస్తున్నారు. అంటే చెక్ చేస్తూ సుమారు అంటే ఉదయం 10-11 గంటల ప్రాంతంలో ఒక 3 పోలీసులు ఎస్ఓజీ పోలీసులు కూడా ఏంటంటే వీళ్ళకి అందుబాటులో వచ్చి ఒడియా భాషలో మాట్లాడుకుంటున్నారు. అయితే మాట్లాడుకుంటున్నప్పుడు ఇక్కడ ఈ ఫినిక్స్ కూడా చెప్పుండి ఎవరు కూడా సపోర్ట్ చేయొద్దు, మనం సైలెంట్గా ఉండాలి, వాళ్ళు వెళ్ళిపోతారు అనే విషయాన్ని కూడా సైగల ద్వారా చెప్పాడు. మనం ఏమీ కదలొద్దు, మనం సైలెంట్గా ఉండాలని చెప్పినప్పటికీ కూడా ఏంటంటే దీంట్లో నుంచి
అంటే మావోయిస్టుల నుంచి ఏంటంటే ఒకరిద్దరు కొంత ఆందోళన పడి అంటే చాలా దగ్గరికి వచ్చిండు, దగ్గరికంటే 50 గజాల దూరం, 50 గజాల దూరము లోపల వచ్చేసి మరి వీళ్ళు బహుశా తమను చూసిండని భావించిరా ఏమైందో తెలియదు, కానీ లేచి అంటే మావోయిస్టుల నుంచి ఏంటంటే ఒకరిద్దరు కొంత కదలిక కొద్దిగా కొంత ఉరకడం స్టార్ట్ చేశారు. కొంత ఉరకడం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఎస్ఓజీ పోలీసులు తిరిగి కాల్పులు ప్రారంభించారు. వచ్చింది ముగ్గురే అయినప్పటికీ ఏంటంటే వాళ్ళు కాల్పులు ప్రారంభించారు. ఎప్పుడైతే ముగ్గురు కాల్పులు చేసిరో తిరిగి ఇప్పుడు ఫినిక్స్ కూడా ఏంటంటే తిరిగి మళ్ళీ తను కాల్పులు చేయడం అనేది జరిగింది. అది అంటే ఈ క్రమంలో ఒకటి ఏంటంటే అంటే ఎస్ఓజీ పోలీసులకు కూడా గాయాలైన పరిస్థితి లోపల ఏంటంటే ఇదే సమయం లోపల మావోయిస్టులు కూడా అందరూ అంటే చెల్లా చెదురుగా అంటే ఉన్న సంఖ్య ఏదైతుందో అంటే చనిపోగా మిగిలిన సంఖ్య ఏదైతుందో ఒక 3-4 బ్యాచ్లుగా వీళ్ళు అంటే వేరుగా తప్పుకోవడం జరిగింది. అది ఇందులో ఉంటే ఫినిక్స్ అనే వ్యక్తి ఎవరైతుండో తను ఒంటరై కూడా ఏంటంటే తప్పుకోవడం జరిగింది. అది అంటే తప్పుకోవడం జరిగిన క్రమంలో మళ్ళీ అంటే మధ్యాహ్నం అదే రోజు అంటే 21వ తారీఖు మధ్యాహ్నం ఏంటంటే ఒకరు తర్వాత మరో ఇద్దరు అంటే రాష్ట్ర కమిటీ మెంబర్ సత్యంతో పాటుగా మరొక మహిళా కామ్రేడ్ కూడా ముగ్గురు కూడా ఏంటంటే వాళ్ళను అంటే పట్టుకొని చంపడం కూడా జరిగింది. అంటే దాంట్లో సత్యము దగ్గర కూడా అప్పటికి మొత్తం తూట లేదు అంటే ఒక్క తూట కూడా లేకుండా కూడా మొత్తంగా అయిపోయిన విషయం కూడా సత్యము ఈ ఫినిక్స్ కూడా చెప్పాడు. కాబట్టి ఇక్కడ వీళ్ళు పట్టుబడి చంపబడ్డారనే విషయాన్ని ఏంటంటే ఫినిక్స్ తన రిపోర్ట్లో రాసిండది. కాబట్టి ఇది అంటే తను ఫైరింగ్ చేసి అంటే ఈ ఫినిక్స్ ఫైరింగ్ చేసి తర్వాత వేరే కాడికి 21 సాయంత్రము ఏదైతుందో అంటే చీకటి పడే లోపు ఏంటంటే ఒక కాడికి తప్పుకొని అంటే ఆ తప్పుకున్నప్పుడు ఏంటంటే అక్కడనే అంటే దూరమేం కాదు, అది వితిన్ 1-2 కిలోమీటర్స్ దూరమే, అదే పరిధి, ఆ పరిధిలోనే అంటే పోలీస్ ఫైరింగ్ అయిన ప్రాంతమే. ఆ ప్రాంతం లోపల అంటే చుట్టూ పోలీసులు ఉన్నారు కాబట్టి ఏంటంటే అక్కడ ఒక ఎలుగుబంటి గుడ్డెలుగు ఏదైతుందో తన గుహలాగా ఒక బండల మధ్య లోపల ఉన్న ఒక సొరంగం ఉంది. ఆ సొరంగం అంటే మనిషి పట్టేంతనే ఉన్నది, గుడ్డెలుగు సరిపోయేది కాబట్టి మనిషి పట్టేంత ఉంది కాబట్టి అంటే తను కూడా అందులో చొచ్చి ఒకవేళ కనుక ఆడికి పోలీసులు వస్తే కాలుద్దామని చెప్పి తను అందులో బట్టి చొచ్చి అందులో ఉంటే అంటే ఆ రోజు రాత్రి 21 రాత్రి ఉన్నాడు, 22 మొత్తం దినమంతున్నాడు, 22 రాత్రి కూడా ఉన్నాడు. ఆ మొత్తం లోపల కూడా అంటే తనకు 19 తిన్న అన్నమే 19 తిన్న తాగిన నీళ్ళే తప్ప మొత్తంగా కూడా 22 అయిపోయి 23 ఉదయం వరకు కూడా ఎలాంటి నీళ్లు కానీ తిండి కానీ ఏమీ లేదు. చలి జనవరి నెల కాబట్టి విపరీతమైన చలి. అంటే ఆ సొరంగంలో ఒకట కనుక అంటే పోలీసులు వస్తే కాలుద్దామని దాంతో అంటే తను రెడీగా ఉన్నాడు. వాస్తవంగా తూటాలు కూడా ఉన్నాయి ఏంటంటే తూటాలు అన్నీ అయిపోయినాయి, తన దగ్గర మిగిలింది ఒకే ఒక్క తూట మాత్రమే మిగిలింది. మొత్తంగా తూటాలు అన్నీ ఖాళీ అయిపోయినాయి. ఆ ఒక్క తూటను లోడ్ చేసుకొని వస్తే కాల్వడము చంపడము చనిపోవడమే తప్ప ఇంకో మార్గం లేదని దాంతో తను ఉన్నాడు. అయితే అక్కడికి పోలీసులు రాలేదు తన కాడికి, కానీ డ్రోన్లు మాత్రం విపరీతంగా డ్రోన్లన్నిటి కూడా చక్కర్లు కొట్టినాయి. 2 డ్రోన్లు అంటే చక్కర్లు కొట్టినాయి. వాటి మధ్య లోపల కూడా అంటే తను ఒక రేడియో మాత్రం ఉన్నది, రేడియో వార్తలు చిన్నగా అందులో పెట్టుకొని ఎంతమంది చనిపోయిన వార్తలు కూడా దట్లు వస్తున్నాయి కాబట్టి వినుకుంటూ అంటే ఆ రోజు 22 వరకు కూడా ఉండి తిరిగి 23 ఉదయం ఏంటంటే తను బయటికి పోవడం జరిగింది. అది అయితే 21 తను రాసిన ఏదైతే ఉందో తను చనిపోయినప్పటికి కూడా అంటే రిపోర్టు ఏమైనా ఉండాలని దాంతో రాసిన రిపోర్టు తర్వాత మళ్ళీ బయటికి పోయిన తర్వాత రాసిన రిపోర్టు ఆధారంగా ఏంటంటే తను బయటికి పంపడం జరిగింది. అంటే ఈ ఘటనకు సంబంధించింది ఏందో ఒరిస్సా రాష్ట్రం లోపల ఒక పెద్ద సంఖ్య లోపల 16 మంది చనిపోవడం అంటే ఒక నాయకత్వం కూడా చనిపోవడం ఏందో మావోయిస్టు పార్టీ అంటే అదే సందర్భంగా అది జనవరి-ఫిబ్రవరి లోపల 25 జనవరి-ఫిబ్రవరి లోపల కూడా ప్రకటన చేయడం జరిగింది. అది కాబట్టి ఇప్పుడు ఆ ఒరిస్సాకు సంబంధించిన దాంట్లో కూడా ఇప్పుడు అంటే ఆ తర్వాత కూడా ఈ జనవరి తర్వాత కూడా మళ్ళీ మనకు అంటే మనోజ్ సిసి మెంబరు తర్వాత ప్రమోద్ ఒక రాష్ట్ర కమిటీ మెంబరు ఇంక ఇతర సభ్యులు కూడా చనిపోయిన విషయం కూడా మనము సెప్టెంబర్ నెల లోపల మనం విన్న విషయాలే. కాబట్టి ఇక్కడ ఒరిస్సాకు సంబంధించిన ఈ ఘటన ఏదైతుందో ఇది దీనికి సంబంధించిన వివరమైన టెక్స్ట్ అనేది అవుతుందో అంటే తర్వాత 2-3 రోజుల తర్వాత ఇది పబ్లిష్ అవుతుంది, అది చూడొచ్చు.